సెకండ్ లీడర్షిప్ అనేది ఆయనకు ఉండదండి. ఉమ్, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఆయనే, అన్ని రూపాల్లో ఆయనే ఉండాలనేది ఆయన మనస్తత్వం. అది ఇప్పుడు మారదు. ఇప్పుడు ఆయన నమ్మేది ఏంటంటే ప్రజలందరూ తన పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు, తను చెబితే ప్రజలు వింటారు అనేటువంటి ఒక ఆ భావన. అదేమంటారు దాన్ని, ఆయన ఒక లోకంలోకి వెళ్ళిపోయినాడు, ఆయన భ్రమలోకి వెళ్ళిపోయినాడు. అందుకోసమే ఆయన లాస్ట్ డే వరకు కూడా కాదు కాదు మీరు చూడండి, ఆ వాళ్ళ ఐప్యాక్ కూడా చెప్పినాడు, మీకు అసలు సరిగా ఈ సర్వే తెలుదు, అంతకంటే ఎక్కువ వస్తున్నాయి అది ఇది. కాబట్టి ఆయన భ్రమలోకంలోనే ఉన్నాడు. ఈ భ్రమ నుంచి బయటపడతాడని నేనేం అనుకోవడం లేదు. అయితే నేను చెప్పేది ఏమిటంటే ఈ క్యాబినెట్లు కాదండి, చట్టం కనుక లేకపోతే ఆ రకంగా క్యాబినెట్ హోదా ఎట్లా ఇస్తారండి? అట్లా ఇస్తే అది మిస్యూజ్ ఆఫ్ పవర్ కాదా? వీళ్ళ మీద రేపు కామెంట్ చేయదా? ఆ, ఏది అపోజిషన్ లీడర్ గా రికగ్నైజ్డ్ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడము అంటే ఆ ఫండ్స్ గిడ్స్ అవన్నీ కూడా పబ్లిక్ ఎక్స్చెక్కర్ కదా. అంతే కదా. కాబట్టి అది అయ్యే పని కాదు, అది జరగదు. ఈ 11 మందికి రాదండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాదు. అయితే నేను ఒక్కటే ఎందుకు చెప్తున్నానంటే అది కూడా పార్లమెంటరీ సాంప్రదాయంలో అన్ని పార్టీలను కూడా ఆ వరుసలో కూర్చోబెడతారు. ఆ వరుసలో చివర వీళ్ళు అధికార పార్టీలో చివరిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, ఉంటారు ఉంటారు, అవును. అట్లా ఉండేవాళ్ళు. అందుకోసం ఇతనికి ముందు సీటు, ఆ వెనక డిప్యూటీ లీడర్ కు ఎవరైనా ఉంటే ఆ తర్వాత వరుసగా వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇచ్చేస్తే పార్లమెంటరీ సాంప్రదాయాన్ని పాటించినట్లు ఉంటుంది, వస్తారా గౌరవించినట్టు ఉంటుంది. గౌరవించినట్లు ఉంటుంది. కానీ అంటే మీరు అన్నది నిజమే సార్, మీరు అన్నది 100% కరెక్టు. ప్రతిపక్షాలని గౌరవించుకోవడం కూడా మంచి సాంప్రదాయం. కానీ ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవట్లేదు కదా. స్పీకర్ని తీసుకెళ్లే టైంలో ఆయన వెళ్ళిపోతే అలాంటి వాళ్ళకి గౌరవం విలువ తెలుసు అనుకుంటారా, తెలియదు అనుకుంటారా? ఇప్పుడు స్పీకర్ మీద ఇంకొక కామెంట్ కూడా చేసినాడు ఆయన, నా చావు కోరుకుంటున్నాను. ఇంతకుముందే మీ ఛానల్ అని చెప్పిన. అవును. ఆయన చెప్పింది అంటే రాజకీయంగా చావాలి ఎవరైనా బయట చెప్తారండి. ఇంకా ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, ఇంకా అతను బలహీన పడలేదనే మాట అంటాం. బలహీన పడలేదనే బదులు ఆయన ఇంకా చావలేదు అంటే రాజకీయంగా అది పట్టుకో. ఆయన అనలేదా చంద్రబాబుని ఉరిదీయండి, చంద్రబాబుని నడురోడ్డు మీద కాల్చి చంపనని ఆయన అనలేదా? కాబట్టి ఆయనకు భ్రమ నుంచి బయటపడేపాటికి వాస్తవాన్ని జీర్ణం చేసుకునే పరిస్థితులు లేడు. అందుకోసం ఆయన రాడు అనుకుంటున్నాను నేను. ఆయన రావాలని నా కోరిక అయితే రావాలని, ఎందుకంటే ఎవరైనా కానీ అపోజిషన్ లీడర్ గా వచ్చి అపోజిషన్ పార్టీ తరఫున, ఎందుకంటే ఒకటే పార్టీ అపోజిషన్ ఉన్నది, సింహం సింగిల్ గా వస్తుంది కదా, సింగిల్ గా 11 మంది ఉన్నారు. కాబట్టి వచ్చి కూర్చోవాలా, అవమానం చేస్తే భరించాలా, ఎదురు తిరగాల, మాట్లాడాలా, ఆ రకంగా పార్లమెంటరీ సాంప్రదాయాలు ఏమో తెలుసుకోవాలా, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి తెలుసుకోవాలా. ఉపన్యాసాలు చెప్పుకోవడం కాదు. ఇక జనం కూడా లేదండి, నేను చాలా మందితో మాట్లాడినాను, అందరు చెప్పేది ఏమంటే వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. అంతే. ఆయనతో ప్రజలకు వన్ టైం సెటిల్మెంట్ ఉంది, ఒక్క అవకాశం.